హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కొబ్బరి చాక్లెట్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఒక 5 చెక్కలు తీసుకున్నాను నేను దీనికి. అలాగే మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా కచ్చాపరకా చేసుకున్నా. నెక్స్ట్ అందులో 2.5 గిన్నెలు మనం కొబ్బరి బెల్లాన్ని, మరీ ఎక్కువ కాదండి, ఒక అర కేజీకి తక్కువగా, అంటే 350 గ్రామ్స్ అలాగ బెల్లం తీసుకున్నాను నేను. తీసుకున్న దాన్ని గ్యాస్ మీద పొయ్యి పెట్టి దాని మీద మనం ఏదైతే ఉన్నదో బెల్లము కొబ్బరిని 2 మిక్స్ చేసి కొంచెం వాటర్ జస్ట్ బెల్లం కరగడానికని వేసేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా ఒక 45 మినిట్స్ మనం ఈ కొబ్బరిని తిప్పుకుంటూ ఉంటుంటే మధ్యలో మనకి ఉండలు చేసే స్ట్రక్చర్ వస్తుందండి. ఇది ఉండలు చేసే స్ట్రక్చరు. ఆ తర్వాత మనం అందులో కొంచెం నెయ్యి పోసుకోవచ్చు. నెయ్యి అనేది మన ఆప్షనల్ అండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కమ్మదనం కావాలంటే. సో స్వీట్ కాబట్టి హెవీగా తినలేనని మేము కొంచెం వేసాం. ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా అచ్చయ్యే స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని ప్లేట్లో నెయ్యి రాసుకుని వేసేసుకుని మెత్తగా పెట్టేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని బాదం పప్పులతో వాటితో మనం గార్నిష్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం స్పీడ్గా చేసుకోవాలి, బాగా గట్టిపడిపోతుంది కాబట్టి. స్పీడ్గా వేసుకొని ప్యాన్ కింద పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన ముక్కలను తీసుకొని ఒక పొడి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా చేయడం వల్ల అంటే చాలా ఇష్టంగా తింటారు. సేమ్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందండి. మనం మామూలు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదైతే సేమ్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఎలాచీ కూడా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూసారుగా కొబ్బరి చాక్లెట్ తయారీ విధానం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి.